గడ్డి అన్నవార క్షేత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవ ఊరేగింపు వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు ఛానల్ సత్యమేవ జయతి. నీల గగన ఘన శ్యామా నీల గగన ఘన శ్యామా ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా ఆని కలిగితే అవతారాలను పూని బ్రోతినది నీవే కావా నీల గగన ఘన శ్యామా ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా చదువులు హరించి అసురుండేగిన జలతరమైతివి ఆగమరూప చదువులు హరించి అసురుండేగిన జలతరమైతివి ఆగమరూప వేదనిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామా ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా కదలి మదించగా కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి కడలి మదించగా కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అతివ రూపమున అమృతముగాచిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామా ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియగనేరము సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియగనేరము పెళ్లి కొడుకు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన
జీవన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి వెల్కమ్ టు 69 టీవీ తెలుగు ఛానల్ సత్యమేవ జయతి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ప్రతి ఏడు చేస్తున్నారు సార్. ఇది ఈ మధ్యలో ఏమన్నా లేలే, ప్రతి సంవత్సరం చేస్తాము. కార్తీక పౌర్ణమి తెల్లారి చేసేది ఆ రోజు మిస్ అయింది కాబట్టి ఈరోజు చేస్తున్నాం. ఏకాదశి సందర్భంగా కార్తీక ఏకాదశి దాన్ని సంబంధించి ఈ రోజును ఈ యొక్క రథయాత్రను పెట్టి చేస్తున్నాం. ఇది ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇంతకు ముందు ఎన్నేళ్ల నుంచి ఉంది. దాని అంటే ఏం చేస్తే పూజలు గిన చేస్తారు కదా, సత్యనారాయణ వ్రతం అలాంటివి. దీని గురించి కొద్దిగా వివరంగా చెప్పగలుగుతారా? దానివల్ల ప్రతిఫలం అంటే ఎట్లాంటి పూజలు చేసి ఎలాంటివి ఉంటాయి అనేది కొద్దిగా. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అందరికీ తెలుసు. సత్యమే జయవత్తు. మీ పేరు ఎట్లయితే ఇప్పుడు ఎంత మనం చెప్పారో అదే ప్రకారంగా సత్యమే జయతు. సత్యం ఏదైతే ఉంటుందో ఆ సత్యనారాయణ స్వామి దానికి 5 కథలు ఉంటాయి. ఒక్కొక్క కథ ఒక నమూనా ఉంటుంది. దాంట్లో అన్ని విధంగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది పురాణాల్లో. ఆ యొక్క ప్రకారంగానే ఈ సత్యదేవుడుని కోరుకొని వీర వెంకట సత్యనారాయణ స్వామి గడ్డి అన్నవరం నందు వెలసిన స్వామిని ఎవరు కూడా ఏం కావాలని కోరుకుంటే అది కంపల్సరిగా ఆయన నెరవేరుస్తున్నాడు, చేస్తున్నాడు. ఎంతోమంది కూడా నిరూపం జరిగింది. చాలా గొప్పతనం. అన్నవరంలో ఏ విధంగా అయితే సత్యదేవుడు ఉన్నాడో ఇక్కడ కూడా గడ్డి అన్నవరంలో సత్యదేవుడు ఉన్నాడని చెప్పి మేము నమ్ముతున్నాము, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అదే ప్రకారంగా దినాభివృద్ధి చెందుతూ ఎన్నో కనీసం రోజు మొన్న 1100 వ్రతాలు పౌర్ణమి నాడు జరిగినాయి. తర్వాత రోజు 200, 150, 300, 400 ఇట్లా ఈ ప్రకారంగా డైలీ ఒక్కో విధంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్తీక మాసంలో మేము ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ నెల రోజులు అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తూ ఉంటాము. రోజు కూడా కనీసం 800 నుంచి 1000 మంది దానిక భోజన సౌకర్యము జరుగుతుంది. ఓసారి ఎక్కువ కూడా అవుతుంది. మొన్న పౌర్ణమి నాడు 8000 నుంచి 9000 వరకు భోజన సౌకర్యం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదాన్ని భక్తులకు అందించడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, చూశారు. చెప్పవలసిన గొప్పతనం చెప్పవలసిన అవసరం. ఇదంతా కూడా భక్తులతో వచ్చిన ఫండ్ తోటే మేము ఈ యొక్క అన్న ప్రసాదాన్ని మీ అందరికీ అందిస్తున్నాము. ఎవరు తలుచుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ యొక్క అన్నప్రసాదానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన వారందరికీ అన్నదాతలకు నేను మీ ద్వారా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా పాటుపడి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి నేను భక్తులకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరము ఎంతో ఘనంగా వ్రతాలు జరగటము ఇదవటము ఎలాంటి ఇది లేకుండా చాలా సుంసాముగా మంచి విధంగా ఈ యొక్క దేవాలయానికి ఎలాంటి చెడు పేరు లేకుండా అన్ని విధాల మంచిగా జరిగి ఇప్పటికి కూడా ఈ విధంగానే ఇదవుతుంది. ఇది మా నమ్మకము. నేను మొదలే కోరుకున్నాను, అయ్యా నేను చేస్తున్నాను కానీ నాకు నువ్వు సహకారం నీకు కావాలి, నువ్వు ఇచ్చినప్పుడే నేను చేయగలుగుతాను అని చెప్తే అంతకంటే ఎక్కువ ఆయన నాకు ఇచ్చి నన్ను ధైర్యం చేసి ఆ విధంగా నన్ను నిలబెట్టి నాకు ఎంతో సహకారాలు స్వామివారి యొక్క కృప వల్ల నేను చాలా ఘనంగా కూడా నిర్వహించాను. మీ అందరూ కూడా తెలుసు, అందరు కూడా చూస్తూనే ఉన్నారు. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అందరూ కూడా తెలియాలని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం గడ్డి అన్నవరంలో వెలిసిన స్వామిని మీరందరూ కూడా భక్తితో కొలుచుకొని
అందరూ కూడా వచ్చి దర్శించుకొని ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్ను బంగారు విధంగా పూల్చి నిర్వహించడం జరిగింది. స్వామివారికి కూడా బంగారు పూతతో మొత్తం చేయించి చుట్టూ దేవాలయాన్ని కూడా బంగారు పూతతో మొత్తము ఇచ్చేసి గోల్డెన్ టెంపుల్ మాదిరిగా తీర్చిదిద్దాము. ఇంకా కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము మనసు వాచ కోరుకుంటూ మీ అందరి భక్తుల సహాయ సహకారాలు ఉన్నట్టయితే ఇంకా కూడా అభివృద్ధిలోకి వస్తాము అని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు జరిగే రథయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది అని చెప్పి నేను ఊహించుకుంటున్నాను. అదే ప్రకారంగా కోలాటం ఇవి పెట్టి ఇది చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి దీపారాధన అని ముఖ్యం. అందుకే దీపారాధనతోటే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోతారు ఆ యొక్క దాన్ని, అక్కడ వాళ్ళు కనపడుతున్నారు. ఇది మా యొక్క కోలాటంతో పాటు బోనాలు అవన్నీ కూడా డెకరేషన్స్ చేసి అన్ని చేస్తున్నాను అంటారు మీరు. అది తెలంగాణ ఏదైతే ఉందో దానికి ప్రాంతీయ కార్తీకము అనే దానికి ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టాము మేము ఇక్కడ. తెలంగాణ సింబల్గా బోనాలతో సహా కోలాటంతో సహా అన్ని ఊరేగింపు చేస్తున్నారంట. ఓకే, ఈ సంవత్సరము ఏమేం యాత్రలు, ఇది ఎలా చేస్తున్నారు కార్యక్రమాలు, దాని గురించి వివరణ చెప్పండి. గడ్డన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ అభివృద్ధి గురించి చాలా చాలా కష్టపడుతున్నారు. అందరూ వివరంగా చేస్తున్నారు. కార్తీక దామోదరుడు అంటే శివుడు హరుడు అని మీనింగ్. దాని గురించి ఈరోజు ఏకాదశి, హరిహరుడు కలిసిన రోజు కాబట్టి రథయాత్ర తీస్తూ ఉన్నారు. చాలా ఘనంగా జరుగుతాయి భోజనాలు కానీ ఏది కానీ ఆరబాటంగా సకల సంతోషంగా అందరూ ప్రోత్సహించి చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇది చాలా ప్రదేశాల నుంచి వస్తారు. హైటెక్ సిటీ నుంచి వస్తారు, ఇబ్రాహీంపట్నం నుంచి వస్తారు, చాలా దుక్కుల నుంచి. మేము ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అప్పటి నుంచి కార్యకర్తలు ఇక్కడ యజమానులు చాలా బాగా చేస్తున్నారు. మాకైతే మంచి పుణ్యం దొరుకుతున్నది ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ చేయబట్టి. మేము రోజు ఉదయం అభిషేకానికి, కార్తీక దీపానికి వస్తున్నాము. మాకు చాలా బాగా అనిపిస్తున్నది. అన్ని మంచిగా చేస్తున్నారు. ప్రతిసారి మీరు వచ్చి ఇక్కడ వ్రతాలు చాలా మంది చేయించుకుంటారు. ఆకాశ దీపం మాత్రం చాలా బాగా జరుగుతాయి. అన్ని ఆరతులు 5 ఆరతులు ఇస్తారు రోజు. ఆకాశ దీపం వెలగంగానే పైకి ఎత్తినంగా 5 ఆరతులు ఇస్తారు. అవి అయితే చాలా కనుల పండగగా ఉంటాయి. మాకైతే చాలా సంతోషము. పంచహారతి, ఏకహారతి, అన్ని నక్షత్ర హారతి, మొత్తం కుంభహారతి, మొత్తం 5 హారతులు ఇస్తారు. 5 హారతులు అయితే మాకు చాలా సంతోషకరంగా, ఇంట్లోనైతే ఉండాలనిపించదు. ఆ టైం కాగానే మేము రావాలి, ఆకాశ దీపం చూడాలి, 5 హారతులు అందుకోవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కార్యకర్తలు, యజమానులు కూడా అందరూ సహకరిస్తారు. చాలా బాగుంది. మేము ఇక్కడ పక్కనే ఉంటాము. జై శ్రీమన్నారాయణ. గడ్డన్నవరం అన్నవర క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో మోటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రం. ఇది 24 సంవత్సరాల కింద ఇక్కడ గడ్డన్నవరం ఆర్యవైశ్య సంఘం వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఫామ్ అయ్యి ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికి 23 ఏళ్ళు అయ్యి 24వ సంవత్సరము దినదినాభివృద్ధి చెంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసం మొత్తం జరుగుతున్నాయి. అన్నప్రసాద కార్యక్రమము కార్తీక పౌర్ణమి రోజు అయితే ఆల్మోస్ట్ ఒక 20,000 మందికి భోజనాలు అయినాయి. ఇక్కడ డైలీ ఇక్కడ ఈ టెంపుల్లో రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతిష్టాపనగా ప్రతిరోజు 2 లేదా 3 బ్యాచులు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. దినదినాభివృద్ధి చెంది ఎంతోమందికి స్వామివారి కొలిచిన బంగారం లాగా అనుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మొక్కుకొని వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతిష్టాపన 24 సంవత్సరాలు అవుతుంది. ఇది 24 సంవత్సరము. ఈ సంవత్సరము మా నాన్నగారు నరసింహగుప్త గారు చైర్మన్గా ఉన్నారు. ఈ 3 సంవత్సరాలకి ఈ సంవత్సరంలో మాత్రం అత్యధికంగా 5,000 పైన వ్రతాలైన ఈ కార్తీక మాసంలో అందరికీ కొలిచిన కొంగు బంగారం లాగా వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని అందరికీ
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీ అందరికీ మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. शरधि नियोजन शर परिलंघन हरिभा
యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే. గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడుపు గడితే చాలునమ్మా. बणवानलकृत बहुभस्मार्चन जय